నలుగుట్లో మేమే కదా ఫేస్ చేయాలి. సో, ఒక రకంగా ఏంటంటే ఆయన పిలిస్తే వస్తాను అంటే కూడా ఆయన ఎట్లా పిలవాలి? అసలు పిలవాల్సిన ఇది కూడా లేదసలు. తలుచుకుంటే చాలంటున్నారు. మాధవ మధుసూదన అని మనసున తలిచిన చాలంటున్నారు. అంత సింపుల్ పద్ధతి ఆయన పెట్టినప్పుడు ఎంత కాంప్లికేట్ చేసేసారంటే ఈ స్థూల పద్ధతుల్లోకెళ్ళిపోయి అసలు ఉద్దేశపూర్వకంగా అందరూ ఆయనను దూరం చేసేసుకున్నారు. సినిమా స్టార్టింగ్‌లో గూడా చూసినప్పుడు బ్రహ్మ మానస పుత్రులు నారాయణుడిని కలుసుకోవడానికి వైకుంఠానికొస్తారు. వచ్చినప్పుడు బయట ఈ ద్వారపాలకులు ఎవరైతే ఉంటారో ఈ జయ విజయులు లోపలికి వెళ్ళనివ్వరు. సినిమా తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇది చెప్పిన తర్వాత మళ్ళీ చూడండి. చూసేటప్పుడు ఏం చేస్తారంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేయండి. మళ్ళీ మొత్తం 4 గంటల సినిమా చూడాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆ సినిమాని కొన్ని సీన్‌లు ఆ రకంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకుంటూ చూసేసారంటే గూడా మళ్ళీ మీకు స్పష్టత అన్నది ఇంకా బాగా వస్తది. సో, ఆ సనకస నందనాలు బ్రహ్మమానస పుత్రులు కలవడానికొచ్చినప్పుడు, బయట ఉన్న ద్వారపాలకులు ఏమంటారంటే, ఇప్పుడు నారాయణుడు ఏకాంతంలో ఉన్నారు కలవలేరు అంటారు.